కాస్ట్లీ కాంటెస్ట్ మిస్ వరల్డ్ పోటీల లావాదేవీల మొత్తం విలువ 700 కోట్లు. స్పాన్సర్లు, ఒప్పందాలు, ప్రసార హక్కుల ద్వారా అధిక ఆదాయం. హైదరాబాద్లో పోటీల నిర్వహణ వ్యయం 57 కోట్లు. అందులో సగం భరించనున్న మిస్ వరల్డ్ సంస్థ ఈసారి విజేతకు 12 కోట్ల ప్రైజ్ మనీ. ఇది చాలా కాస్ట్లీ కంటెస్టెంట్. మొత్తం దీనికి సంబంధించి 700 కోట్లు ఈ మిస్ వరల్డ్ పోటీల విలువ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 700 కోట్లు. అయితే ఇది నిర్వహించేందుకు మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మొత్తం 57 కోట్లు అవుతాయి. 57 కోట్లలోనూ ఆ మిస్ వరల్డ్ కమిటీయే మొత్తం దాంట్లో సగం భరిస్తుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపజేస్తారు. గతేడాది ముంబైలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిచ్కోవాకు అందించిన కిరీటం విలువ 6.21 కోట్లని తెలుస్తుంది. ఈసారి విజేతకు ప్రైజ్ మనీగా 12 కోట్ల నుంచి 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. ఇక్కడ చూడొచ్చు, భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ 700 కోట్ల పైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థకు 400 నుంచి 500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనాధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం స్వగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్షిప్ ఆదాయంలో మాత్రం 90% పైగా ఆదాయం మిస్ వరల్డ్ సంస్థకే చెందనుంది. ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని, కేవలం 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలోనే చెప్పారు. అయితే నిజంగా ఇక్కడ చూడొచ్చు, ఆ మిస్ వరల్డ్ పోటీలు కేవలం ఒక మిస్ వరల్డ్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ మిస్ వరల్డ్ కమిటీకి ఒక 30 కోట్ల వరకు ఖర్చు అవుతుండొచ్చు. కానీ దీనివల్ల వచ్చే ఆదాయం చూడండి, 400 నుంచి 500 కోట్ల ఆదాయం. నిజంగా ఇది కేవలం ఇంకా అనధికారికంగానే, అది అధికారికంగా ఇంకా ఎంత అవుతుందో లేకపోతే ఇంకా నిజమైన లెక్కలు ఎంతో చెప్పలేం. కానీ 400 వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకి వచ్చే ఆదాయం మాత్రం 400 నుంచి 500 కోట్ల ఆదాయం.